నమస్తే అండి. మనకు తక్షణ శక్తినిచ్చే స్వీట్ కార్న్తో ఈరోజు మనము రుచికరమైనటువంటి వడలు చేసుకోబోతున్నాం. ఈ స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒలిసి పెట్టుకోండి. వడలు చేసుకోవాలంటే ముందుగా మిక్సీ జార్లో మనం ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి, ఒక ముక్క అల్లం, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ స్వీట్ కార్న్ని బరగ్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, స్వీట్ కార్న్ని బరగ్గా వేసుకున్నాం. దీన్ని తీసి ఒక కప్పులో పెట్టుకోండి. ఇందులో 3 స్పూన్లు శనగపిండి, ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి కూడా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి కలిపినందువల్ల మనకు వడలు కరకరలాడుతూ వస్తాయి. ఇందులో కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ కార్న్లో శనగపిండి బియ్యం పిండి వేసి ఈ విధంగా గట్టిగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా వడలు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న వడపిండిని ఆ విధంగా ముద్దలాగా తీసుకొని వడలాగా ఒత్తుకోవాలి. ఆ చేసుకున్న వడను నూనెలో ఆ విధంగా వేసుకోవాలి. నూనె చిన్న మంట పైనే ఉండాలి. మిగిలిన పిండితో కూడా ఆ విధంగా వడలు చేసుకోవాలి. వడలు వేసేటప్పుడు మంట చిన్నదిగా ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. వెంటనే తిప్పుకుంటూ ఉండాలి. మనం వడలు మందంగా వేస్తాం కాబట్టి చిన్న మంట పైనే వీటిని కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ కార్న్లో శనగపిండి బియ్యం పిండి కలిపినందువలన ఇవి కరకరలాడుతూ చాలా రుచికరంగా వస్తాయి. ఈ విధంగా స్వీట్ కార్న్తో ఈ విధంగా వడలు చేసుకొని తినగలిగితే ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి, కొవ్వు కూడా తక్కువ ఉంటుంది, పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ స్వీట్ కార్న్ని మనం అప్పుడప్పుడు ఉడికించుకొని తింటుంటాం. అలా కాకుండా ఈ విధంగా వడలుగా చేసుకొని తినగలిగితే ఈ స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసుకోండి. మీకు ప్రతిరోజు ఇలాంటివి చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి మాడిపోకుండా చిన్న మంట పైన ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. స్వీట్ కార్న్తో వడలు రెడీ అయిపోయినాయి. వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. చూడండి, కరకరలాడే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి. తింటే అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. వీటిని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.